ముందుగా క్రాంతి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరిని పేరెంట్స్ పిలిపించి ఒక మంచి ఫంక్షన్ పెట్టడం అనేది ఫంక్షన్ అనే కాదు కానీ ఒకరి బాధ ఒకరు పంచుకోవడం నిజంగా ఎక్సైట్లీ. ఇది నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు ఓనర్స్ గారు మనం ముఖ్యంగా చెప్పాలంటే మన వర్కర్స్. ఎందుకంటే మనం అక్కడ ఫ్రీ ఫుడ్ తినట్లేదు, మనం పే చేస్తున్నాం. మనం ఈరోజు టిఫిన్ చేసేదానికి పే చేస్తున్నాం, మధ్యాహ్నానికి భోజనం చేస్తున్నాం, అన్నిటికీ పే చేసే తింటున్నాం. మన ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా చదువుకోవట్లేదు, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకుంటున్నది అంతే తప్ప ఆయనేమో నేను నారాయణ ఇన్ఛార్జ్ చైర్మన్ అవి కాదు. మేము డబ్బులు ఇచ్చేదాంతో నువ్వు చైర్మన్ అయినావు అంతే తప్ప నువ్వు చైర్మన్ కాదు. మా డబ్బుల మీద నువ్వు ఎదుగుతున్నావు 1 by 1 స్టెప్స్. ఈ శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ముఖ్యంగా నువ్వు ఈరోజు హై స్టేజ్లో ఉన్నావంటే ఎంతో మంది పిల్లల డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. మెయిన్ అది. ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు నేను అనుష వల్ల మేనమామని. మీరు ఎక్కడైనా గవర్నమెంట్ గురుకుల పాఠశాల వెళ్ళండి, అక్కడ సీలింగ్ ఫ్యాన్స్ ఉండవు. మీరు ఒక్కసారి చెక్ చేయండి. కానీ నారాయణలో ఎందుకు ఉన్నాయి? నేను మా కోడలు చనిపోయిన రోజే ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా 4-5 ఇన్స్టిట్యూట్ జరిగిపోయినాయి. కానీ అప్పుడన్నా కనీసం మరి సీలింగ్ ఫ్యాన్స్ పెట్టొద్దు, ఇలా అవుతుంది, మనము ఎందుకు పెట్టాలి సీలింగ్ ఫ్యాన్స్ అని ఒక్కరు కూడా ఆలోచించలేదు. ముఖ్యంగా చెప్పాలంటే పేరెంట్స్కి, ఇప్పుడు నేను కూడా నా కూతురు కూడా అలాంటి హాస్టల్లో ఉంది. కానీ ఎందుకంటే మనం ఎవరు చూసి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే నేను బాచుపల్లి నారాయణ కాలేజ్ వెళ్ళాను. అది ఒక జైలు కాలేజ్ అని అంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఒకరికి బెయిల్ రావాలంటే జైలుకి వెళ్ళాలన్నా కూడా దగ్గర దగ్గర 10 గేట్లు ఉంటాయి అనుకుంటున్నాను. నేనే జైలుకి వెళ్ళలేదు అనుకుంటున్నాను నేను. అలా ఉంది. మీ పేరెంట్స్ని నారాయణ శ్రీ చైతన్య చదివారంటే వాళ్ళు కంపల్సరీ లైఫ్ లాంగ్ జైలు ఉండడానికి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కంపల్సరీ అవుతుంది. ఇంకొకటి, మీరు మీ పిల్లల్ని నారాయణ శ్రీ చైతన్య అడ్మిషన్ చేయాలంటే 10 days మీరు ఉండండి, వాళ్ళు 2 years కంపల్సరీ ఉంటారు. ఓన్లీ 10 days మీరు స్టే చేయండి, ఆ తర్వాత నారాయణ కాలేజ్ శ్రీ చైతన్య కానీ అడ్మిషన్ తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు 10 days ఉంటే వాళ్ళు 2 years కంపల్సరీ ఉంటారు. మీరు 10 days ఉండకపోతే వాళ్ళు 2 years ఏడికించి ఉంటారు. మీరు అదొకటి. మీరు ఏం తింటున్నారు, వాళ్ళు 2 years తినే తిండి మీరు 10 days దీన్ని చూడండి. వాళ్ళు ఇచ్చే అకామిడేషన్స్ మీరు తీసుకోండి. ఎంత ఘోరం అంటే మీ దానికన్నా నేను ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్ చాలా బాగుంటాయి. నేను 92 నుంచి గవర్నమెంట్ హాస్టల్ ఉంటున్నాను. ఇప్పుడు కూడా నాకు గవర్నమెంట్ హాస్టల్ సీట్ ఉంది. ఎంత నీట్గా ఉంటాయంటే ఆ అన్నం ఆడు కదా అసలు ప్లేట్ పెట్టుకొని ఇలా పోవాల్సిన అవసరం లేదు. అక్కడ టేబుల్ మీద పెట్టేస్తాడు, డైనింగ్ టేబుల్ మీద. నీ ఇష్టం వచ్చినంత పెట్టుకో తిను. ఒక నారాయణ కాలేజ్లో ఒక 1000 మంది ఉంటుండొచ్చు. ఆయన 1000 మంది పట్టుకొని మనం డబ్బులు పే చేసి కూడా ఏదో జైల్లో పట్టుకొని ప్లేట్ పట్టుకొని పోయి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే నేను నారాయణ కాలేజ్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను 20th తారీఖు వెళ్ళాను కాబట్టి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒక 1000 మంది అంటే 1000 మంది నీకు లైన్లో ఉంటే నీకు ఫుడ్ సప్లై నువ్వు లాస్ట్కు ఉండేటప్పుడు ఎంత టైం పడుతుంది ఫుడ్ తీసుకోవడానికి? మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలంటే మళ్ళీ లైన్లో వెళ్ళాలి. ఇంత ఘోరమా? మనం ఫ్రీ ఏది తిరుపతి దేవస్థానంలో యాదగిరిగుట్టలో ఫ్రీ ఫుడ్ తినడానికి వెళ్ళట్లేదు. మనం పే చేసిన ఫుడ్ తింటున్నాం. అదన్నా ఫుడ్, ఇంకా ఫుడ్ తింటే మనకి ఇంకా మోక్షం వస్తుంది అనుకుంటా. కానీ ఇంత ఘోరమైన ఫుడ్ తినడము, అది సరిగ్గా ఉంటుందో ఉండదో అది నెక్స్ట్ టైం నువ్వు 1000 మంది లైన్లో ఇలా పడిపోయి తీసుకొని రానికి ఎంత టైం పడుతుంది? ఇందాక మేడం అన్నారు ఫోన్ కాల్స్, అది బెల్లు కొట్టగానే పలు వెళ్ళిపోయి అక్కడ లైన్లో పడతారు. ఒక అమ్మాయి 10 మందిలో లైన్లు ఉందంటే అమ్మాయి 10వ నెంబర్ రానికి ఎంత టైం పడుతుంది అమ్మాయికి? ఆ లోపల బెల్ అయిపోతుంది, వాళ్ళు ఫోన్ తీసి లోపల పెట్టేస్తారు. అమ్మాయి ప్రాబ్లం ఏంటో తెలియదు. ఇది అంటే ఇంతమంది చనిపోయినా కూడా ఒక పొలిటికల్ లీడర్ కూడా రాలేదు. నేను క్రాంతి గారికి నేను కూడా ఫస్ట్ కలిసింది కూడా అలాంటిదే. కానీ ఒక్క పొలిటికల్ లీడర్ దీని మీద స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఇంత ఘోరమా? ఇప్పుడు తను ఉన్నారు, విజయవాడ నుంచి వచ్చారు. ఇప్పుడు సార్ ఉన్నారు, నాకు అసలు ఫోన్లో మాట్లాడి 3-4 times ఏడుస్తున్నారు సార్. ఇప్పుడు నారాయణ కాలేజ్ ఏంటి ఇక నేను అనొద్దు, యూజ్ అండ్ త్రో. జస్ట్ టెస్ట్ పేపర్ యూజ్ చేసుకున్నామా పారేసినామా, ఇంకో స్టూడెంట్ వస్తాడు. ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ పేరెంట్స్కి పిల్లలు అడగండి, మీరు 10 days స్టే చేయండి
ఆ తర్వాత నేను 2 years స్టే చేస్తాను, నువ్వు అనుకున్న ర్యాంక్ నేను కొడతాను, నేను ఉండాలనుకుంటున్న హాస్టల్లో నువ్వు ఫస్ట్ 10 days ఉండు మమ్మీ డాడీ, ఆ తర్వాత ఏదైతే అకామిడేషన్ వాళ్ళు ఇస్తున్నారో, ఏదైతే ఫుడ్ వాళ్ళు పెడుతున్నారో మీరు తిని చూడండి, ఆ తర్వాత నేను అక్కడ స్టే చేస్తానని చెప్పండి పిల్లలు. ఇలా పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? జైల్లో పెట్టినట్టు మన ఆక్సిజన్ మనం మొదలే గాలి బయటికి పోవాలి, బయటికి లోపల రావాలి అంతే తప్ప మొత్తం క్లోజ్ ఉంటే రోగాలు ఎందుకు రావు? నీకు 24 hours ఒక చైర్ మీద అలానే కూర్చొని ఉండి నువ్వు ఇల్లు రేపు 24 hours తర్వాత లేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? 24 hours నువ్వు అక్కడ చదువుకో, ఇక్కడ వచ్చి పండుకో, అక్కడ ఫ్రెష్ అప్ గా. ఏంటి ఇది? సీనియర్ సిటిజన్సా లేక ఓల్డ్ ఏజ్ హోమా అది? మరి ఇలాంటి కాలేజ్కి మరి గవర్నమెంట్ ఎలా సపోర్ట్స్ ఇస్తుందో మరి అది దేవుని తెలియాలి, మనం అనొద్దు అది. మరి ఇంత ఘోరమా? సరే చనిపోయినాక ఏం చేయాలి? సరే అమ్మా నువ్వు రాలేకపోతున్నావు, మరి మేము ఏం చేయాలి? బాడీని హాస్పిటల్కి పంపించాలా? సరే పిల్లలు చాలా మంది ఉన్నారు, భయపడుతున్నారు, మరి మేమైతే ఇక్కడ నుంచి బాడీ కదిలిస్తున్నాం, అలాంటి ఒక ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. అలాంటిది ఏది ఇవ్వరు వీళ్ళు. ఏంటి ఇది? ఇంత ఘోరమా? ఆ తర్వాత ఇంకొక గ్యాన్ నడుస్తుంది. నేను ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉన్నాను, మా మేనకోడలో జరిగింది ఒక సినిమా షూటింగ్ లా అనిపించింది నాకైతే. ప్రతి వ్యక్తి యూట్యూబ్ ఉన్న ప్రతి వ్యక్తి వచ్చేసి మైక్ పెట్టేస్తాడు, సార్ స్పీచ్. అరే ఏంటి వాయిస్ 3 o'clock నేను హోటల్లో పండుకున్నాను, 3 o'clock నేను ఉన్న హోటల్ ఇలా ఎవరు తెలుసో తెలియదు, కుక్కడపల్లిలో డోర్ పెట్టేసి సార్ వాయిస్. ఏంది అది? మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కాలేజ్ వాళ్ళు అంటే స్పీచ్ ఇవ్వాలి, నేను అది తీసుకెళ్ళి వానికి ఇవ్వాలి, వాని దగ్గర నుంచి ఏమైనా తీసుకోవాలి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్పీచ్ ఇస్తాను నేను, ఓకే బాగుంది, నువ్వు వెళ్ళి ఒక 10,000 20,000 తీసుకుంటావు, బాగుంది, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయిందా? కానీ ఒక అమ్మాయి ఒక ఫాదర్ మదర్ ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు 20,000 నేను ఇంపార్టెంట్ కాదు, లైఫ్ లాంగ్ వాళ్ళ ఇంట్లో ఒక మచ్చ పడిపోతుంది. ఏదైనా పండుగ చేసుకుందామంటే అరే నా కొడుకు లేడు, నా కొడుకు కూతురు చనిపోయాను, అలా బాధ ఉంటుంది. లైఫ్ లాంగ్ చనిపోయినంత వరకు గుర్తుంటుంది. చలో 5 years 10 years చనిపోయిన అమ్మాయి అంటే చలో మామూలు ఒక 5-6 years తర్వాత మర్చిపోతారు, కానీ చేతికి వచ్చిన అమ్మాయి అబ్బాయి చనిపోతాయి, బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి. అది నీకు అవుతే నువ్వు తీసుకున్న 20,000 10,000 తీసుకున్న మీడియా అనుకుంటున్నా, నేను కంపల్సరీ అడుగుతున్నా. ఇది నువ్వు తీసుకున్నప్పుడు ఆలోచించండి మీరు ఒకసారి. నారాయణ కాలేజ్ కి పెద్ద ర్యాంక్ రాగానే అమ్మ మెయిన్ పేపర్ లో కూడా గవర్నమెంట్ పథకాలు కూడా మెయిన్ పేపర్ లో ఇయ్యారు. 1 2 3 ఎన్ని బాబా టీవీ ఆన్ చేస్తే చాలు, నారాయణ కాలేజ్కి నీట్లో ఫస్ట్, JNTU ఫస్ట్. బాబా ఏంది ఇంత ఘోరం అంటే ఇండియా మొత్తం ఇంకా న్యూస్ లేనట్టు ఇదే న్యూస్ పడుతుంది ఒక 10 days. అసలు యాక్చువల్గా ఈ పిల్లలు చనిపోవడానికి కారణం మీడియానని నేను చెప్తున్నాను. నిజంగా చెప్పాలనుకుంటే పేరెంట్స్ ఏమవుతారు, అరే నారాయణ కాలేజ్లోకి ఇన్ని సీట్లు వచ్చినాయంట, శ్రీ చైతన్యకి వచ్చిందంట, వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల మీద మెసేజ్ చేసి నీకు ఎందుకమ్మా, నువ్వు చదువుకో, నేను డబ్బులు పెడుతున్నాను, నువ్వు చదువుకో. ఇది మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి నేను కంపల్సరీ నా మానకోడలు చనిపోయిన, నేను ఇంతకన్నా ఘోరం అంటే కళ్ళు లేని వాళ్ళు, చాలా నడవలేని వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. కానీ పిల్లలు కూడా ఆలోచించాల్సింది. నీకు నచ్చకపోతే చెప్పాలి, నన్ను నేను పోను అని చెప్పాలి. మీరు బేరించేయాలి. నేను పిల్లలకి చెప్తున్నాను, నేను అక్కడ పంపిస్తే నేను చనిపోతాను చెప్పాలి ఫస్ట్. అప్పుడు ఫాదర్ మదర్ అరే వద్దురా బాబు, చదువుకునే సరే నా కొడుకు కూరగాయలన్నీ అమ్ముకొని బతుకుతాడు అనుకుంటాడు, ఇలా బనానా అమ్మేవాడు 1000 rupees సంపాదిస్తాడు, చాలే బనానా బండి పెట్టిద్దాం అనుకుంటారు పేరెంట్స్. నువ్వు ఫారెన్ పోయిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు కళ్ళ ముందు నాకుంటే అదే చాలా సంతోషం అనుకుంటావు, అదే నాకు ఫారెన్ పోయినంత హ్యాపీ అనుకుంటాడు. ఇప్పుడు ఫారెన్ కాదు, మొత్తం పైకే పోతున్నారు పిల్లలు శ్రీ చైతన్య నారాయణ వల్ల. ఇంత ఘోరంలో ఉన్న పరిస్థితిలో ఉన్నా కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఒక IAS ఆఫీసర్ కానీ, IPS కానీ సంధించకపోవడమే చాలా ఘోరం. పొద్దున్న లేస్తే ఇది టీవీలో ఎన్నో న్యూస్లు పెడతారు. ఇది కూడా నాకు తెలిసి మీడియా వాళ్ళు కూడా చనిపోయినా ఇస్తారు, కొంచెంసేపు ఎంతసేపు ఇస్తారు, వాళ్ళకి చేతికి కొన్ని తెలియనంత వరకే వస్తుంది న్యూస్, ఆ తర్వాత తెలియనంటే ఆ న్యూస్ రాదు. చాలా ఘోరమైన పరిస్థితులు. కానీ ఇది నేను క్రాంతి గారికి నేను ఒకటే చెప్తున్నాను, నేను కంపల్సరీ, ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి అండి. నేను చెప్తున్నాను, నేను గవర్నమెంట్ హాస్టల్లో ఎరిగాను చిన్నప్పటి నుంచి ఇప్పటి కూడా నా గవర్నమెంట్, మీరు ఎవరైనా వస్తుంటారా నేను హాస్టల్ తీసుకెళ్తాను, ఎంత బాగుంటుందంటే ఫుడ్ అంత బాగుంటుంది. మీరు సీలింగ్ ఫ్యాన్స్ పెట్టొద్దు అంటున్నాను, అయినా కూడా సరే 1 time నేను చెప్పాను, సరే వాళ్ళకి తెలియదు. ఫస్ట్ టైం చెప్పిన తర్వాత కూడా మరి ఒక 5-6 మంది అమ్మాయిలు
అదే సీలింగ్ ఫ్యాన్ వేసుకొని చనిపోతారు. ఇప్పటికైనా నారాయణ కాలేజ్ శ్రీచంత్ గారు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, సీలింగ్ ఫ్యాన్స్ తీసేయండి సార్. ఎందుకు సీలింగ్ ఫ్యాన్స్ పెడుతున్నారు మీరు? ఇప్పుడు అమ్మాయికి మెంటల్లీ కావచ్చు, ఎడ్యుకేషన్ ప్లేసెస్ కావచ్చు, ఇంటికాడ ప్లేసెస్ కావచ్చు, ఇక మీరు పెట్టే ప్లేసెస్ కావచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం, గురుకుల పాఠశాలలో కానీ గురుకుల హాస్టల్లో కానీ ఒక డాక్టర్ వస్తారండి, వీక్లీ 1 time వస్తారు. అక్కడ నర్సు కూడా ఉంటారు, డైలీ వస్తారు నర్సు. మరి శ్రీ చైతన్య నారాయణలో ఎందుకు రారు? మీరు ప్రైవేటే కదా, మీరు డబ్బులు తీసుకుంటున్నారు కదా, దాన్ని కూడా ప్రొవైడ్ చేయాలి మీరు. డైలీ ఒక 1/2 hour 1 hour లంచ్ అవర్లో వచ్చి ఒక టేబుల్ మీద కూర్చొని అమ్మ ఎవరెవరు ప్రాబ్లం ఉందో చూసుకొని వెళ్ళండి అని. ఆ పని ఎందుకు చేయట్లేదు? అంటే అలా ఆడింది ఆట, పాడింది పాట. సార్ నారాయణ గారు కానీ శ్రీ చైతన్య సార్ వాళ్ళు కానీ మీరు కొంచెం ఆలోచించుకోండి సార్. మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారని కాదు, ఎడ్యుకేషన్తో సహా పిల్లలకి హెల్త్ ఇవ్వండి, ఇంకా వేరే కూడా చూడండి. ఇప్పుడు ఇంతమంది ప్రెజర్ అవుతున్నారు మీ వల్ల. కొంచెం ఆలోచించుకొని మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.